రాష్ట్రంలోని అడవుల్లో వన్యప్రాణులకు రక్షణ కరువవుతోంది. ఒకవైపు అడవులు అంతరించిపోతుంటే మరోవైపు వేటగాళ్ల ఉచ్చులకు, కరెంటు తీగలకు, అధికారుల నిర్లక్ష్యానికి మూగజీవాలు బలవుతున్నాయి. ప్రభుత్వం వన్యప్రాణుల రక్షణ కోసం కోట్లు ఖర్చు చేస్తున్నామని చెప్తున్నా క్షేత్రస్థాయిలో మాత్రం ఆ పరిస్థితి కనిపించడం లేదు. గడిచిన 5 ఏళ్లలో తెలంగాణ అటవీ ప్రాంతాల్లో 40కి పైగా చిరుతలు, 6 పెద్ద పులులు చనిపోవడం కలవరపెడుతోంది. రాష్ట్రంలో చిరుతల మనుగడ ప్రశ్నార్థకంగా మారుతోంది. రోజు రోజుకి పులుల సంఖ్య తగ్గుతోంది. పులులు, చిరుతలు చనిపోతుండడం కలవరపెడుతోంది. నిజామాబాద్ జిల్లాలో తాజాగా వెలుగు చూసిన 2 చిరుత పులుల మృతి ఘటన అటవీ శాఖను కుదిపేస్తోంది. పొరుగు రాష్ట్రం నుంచి వచ్చిన J1 పులి ఆచూకీ కోసం అన్వేషిస్తుండగా 2 చిరుతల కలేబరాలు బయటపడ్డం అటవీ శాఖ పనితీరుకు అద్దం పడుతోంది. కమ్మర్పల్లి రేంజ్ పరిధిలో భీంగల్లో ఒకటి, దర్పల్లి మండలంలో మరొకటి చిరుతపులి కలేబరాలు లభించాయి. దీనికి తోడు గతేడాది వచ్చిన పెద్దపులి S12 మిస్సింగ్ మిస్టరీగా మారింది. పెద్దపులిని ట్రాక్ చేయడంలో సిరిసిల్ల, జగిత్యాల, కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాల్లో ఫారెస్ట్ ఆఫీసర్లు నిర్లక్ష్యంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. రాష్ట్రంలో చిరుతపులుల మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన స్టేటస్ ఆఫ్ లియోపార్డ్స్ ఇన్ ఇండియా నివేదిక ప్రకారం తెలంగాణలో చిరుతల సంఖ్య 350కి పైగా ఉన్నా వాటి ఆవాసాలు దెబ్బతిన్నాయి. గడిచిన 5 ఏళ్లలో రాష్ట్రంలో దాదాపు 40కి పైగా చిరుతలు వివిధ కారణాలతో చనిపోయినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఉత్తర తెలంగాణలోని ఆదిలాబాద్, నిర్మల్, కుమరం భీం, ఆసిఫాబాద్ జిల్లాల్లో ఇక్కడ ఎక్కువగా విద్యుత్ వైర్ల ఉచ్చులకు చిక్కి చిరుతలు మరణిస్తున్నాయి. అడవి పందుల కోసం వేటగాళ్లు పెట్టే కరెంటు వైర్లు వీటికి శాపంగా మారాయి. దక్షిణ తెలంగాణలోని నల్లమల, నాగర్ కర్నూలు జిల్లాల వాహనాల రోడ్డు ప్రమాదాలు, విష ప్రయోగాల వల్ల మరణాలు నమోదవుతున్నాయి. మైనింగ్, గ్రానైట్ క్వారీలు, పోడు సాగు పేరుతో అడవులను నరికేయడంతో చిరుతలు నిలువ నీడలేక జనావాసాల్లోకి వస్తున్నాయి. అడవిలో జింకలు, పందుల సంఖ్య తగ్గడంతో ఆకలి తీర్చుకోవడానికి గ్రామాల్లోని పశువుల మందలపై పడుతున్నాయి. దీనికి తోడు వేసవిలో అడవిలోని వాగులు ఎండిపోవడం వల్ల దాహం తీర్చుకోవడానికి జనావాసాల్లోకి కుంటల వద్దకు వస్తున్నాయి. రాష్ట్రంలోని అటవీ భూభాగం, భౌగోళిక పరిస్థితుల ఆధారంగా చిరుతలు ప్రధానంగా కొన్ని జిల్లాలను తమ అడ్డాలుగా మార్చుకున్నాయి. అత్యధికంగా నాగర్ కర్నూలు జిల్లాలో చిరుతపులులున్నాయి. ఇక్కడ అమరాబాద్ టైగర్ రిజర్వ్, నల్లమల అడవులు విస్తరించి ఉన్నాయి. చిరుతలకు కావలసిన రాతి గుట్టలు, దట్టమైన పొదలు సమృద్ధిగా ఉన్నాయి. రాష్ట్రంలోని మొత్తం చిరుతల్లో దాదాపు 30 నుంచి 40% ఈ ప్రాంతంలోనే ఉన్నాయని అంచనా. ఉత్తర తెలంగాణలోని నిర్మల్, మంచిర్యాల, కుమరం భీం, ఆసిఫాబాద్తో పాటు కవల్ టైగర్ రిజర్వ్, దాని పరివాహక ప్రాంతాలు చిరుతలకు ప్రధాన ఆవాసాలు. మహారాష్ట్రలోని తడోబా అడవుల నుంచి పులులు, చిరుతలు ఈ జిల్లాల్లోకి వలస వస్తుంటాయి. మంచిర్యాలలోని వెల్లంపల్లి, చెన్నూరు అడవుల్లో చిరుత కదలికలు ఎక్కువ. ఏటూరు నాగారం వన్యప్రాణి అభయారణ్యం, తాణవాయి అడవులు గోదావరి తీర ప్రాంతంలోని దట్టమైన అడవులు కావడంతో ఇక్కడ చిరుతలకు కావలసిన ఆహారం జింకలు, అడవి పందులు పుష్కలంగా దొరుకుతాయి. అనంతగిరి గుట్టలు, దామగుండం అటవీ ప్రాంతంలో అడవి తక్కువగా ఉన్నప్పటికీ రాతి గుట్టలు ఎక్కువగా ఉండడం చిరుతలకు అనుకూలంగా మారింది. అందుకే తరచు ఇక్కడి చిరుతలు హైదరాబాద్ శివార్లోని గండిపేట లేదా రాజేంద్రనగర్ వైపు వస్తుంటాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని జగిత్యాల, రాజన్న సిరిసిల్ల ప్రాంతాల్లోని వేములవాడ, కొండగట్టు గుట్టల ప్రాంతం, ఇక్కడ గుట్టల మీద చిరుతల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఈ జిల్లాలోని చిరుతలు ఎక్కువగా జనావాసాల్లోకి వచ్చి పశువులపై దాడి చేస్తున్న ఘటనలు నమోదవుతున్నాయి. మెదక్, కామారెడ్డి జిల్లాలోని పోచారం వన్యప్రాణి అభయారణ్యంలో చిరుతల సాంద్రత ఎక్కువగా ఉంది. చిరుతలు పులులలాగా కేవలం దట్టమైన అడవుల్లోనే ఉండవు. రాత్రి గుట్టలు, చిన్న పొదలు ఉన్న చోట సులభంగా వేటాడతాయి. నాగర్ కర్నూలు, వికారాబాద్, జగిత్యాల జిల్లాల్లో ఇలాంటి గుట్టలు ఎక్కువ. గ్రామాలకు దగ్గరగా ఉండే అటవీ ప్రాంతాల్లో కుక్కలు, మేకలు సులభంగా దొరుకుతుండడంతో చిరుతలు ఆయా జిల్లాల సరిహద్దులో స్థిరపడుతున్నాయి. అటవీ శాఖ కాంపా నిధుల కింద వన్యప్రాణుల సంరక్షణ కోసం కోట్లు ఖర్చు చేస్తున్నా ఫలితం కనిపించడం లేదు. డ్రోన్ టెక్నాలజీతో వేటగాళ్లను పట్టుకుంటామని చెబుతున్నా క్షేత్రస్థాయిలో పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. అడవిలో బీట్ ఆఫీసర్లు, ఫారెస్ట్ గార్డుల పెట్రోలింగ్ నామమాత్రంగానే సాగుతుండడం, అటవీ నిధులు క్షేత్రస్థాయిలో పనిచేసే వాచ్మెన్లకు ట్రాక్ అందకపోవడంతో వారు కూడా విధుల్లో నిర్లక్ష్యం వహిస్తున్నారనే వాదనలున్నాయి. చిరుతల దాడిలో పశువులు చనిపోతే రైతులకు వెంటనే పరిహారం అందించాలి. లేదంటే ఆగ్రహంతో రైతులు చిరుతలపై విష ప్రయోగాలు చేస్తున్నారు. అడవుల మధ్యలో ఉండే గ్రామాల్లో సోలార్ ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలి. వన్యప్రాణులను వేటాడే వారిపై పీడీ యాక్ట్ వంటి కఠిన చట్టాలను ప్రయోగించితే కానీ
చిరుతల సంరక్షణ సాధ్యమయ్యేలా లేదు.